విధి విద్యర్థక్ అంటే ఇంపెరిటివ్ గురించి ఇవాళ చెప్తున్నమాట. విద్యర్థకము అనగా మన ముందు ఉన్న వారికి ఏదైనా పని చేయమని చెప్పటం. విద్యర్థకమునందు తూ తుమ్ ఆప్లు కర్తలుగా ఉంటాయి అన్నమాట. తూ అంటే మనకంటే కొద్ది చిన్న వాళ్ళని అంటాం. అలాగే ఎక్కువ ప్రేమ గల వాళ్ళ అంటే భగవంతుడి పట్ల కూడా తూ అని అంటారు అన్నమాట. అలాగే మిగిలిన సందర్భాల్లో తూకు బదులుగా తుమ్ మాత్రమే ఉపయోగిస్తారు. తుమ్ అంటే మనకంటే కొంచెం పెద్దవారి పట్ల, మనతో సమాన వయసు గల వారి పట్ల ఉపయోగిస్తారు. ఆప్ అంటే గురువులు, గురుతుల్యులు, తండ్రి మొదలగు వారి పట్ల గౌరవభావంతో ఉపయోగిస్తారు అన్నమాట. విద్యార్థకం నందు వద్దు అని పదమునకు అంటే వ్యతిరేకంగా వద్దు అని చెప్పాలన్నప్పుడు, నిషేధార్థం నెగిటివ్ చెప్పాలనుకున్నప్పుడు నహి బదులు మత్ ఉపయోగించాలన్నమాట. తూ కర్తగా ఉన్న ధాతువు నందు మార్పు ఉండదు. ఉదాహరణ, తూ ఫల్ కా నీవు పండు తినుము. తుమ్ కర్తగా ఉన్న ధాతువునకు ఓ చేర్చాలన్నమాట. తుమ్ ఫల్ కావో నీవు పండు తినుము. ఆప్ కర్తగా ఉన్న ధాతువునకు ఈయే చేర్చవలను. ఆప్ ఫల్ కాయే తమరు పండు తినండి. ఇక్కడ ఏమన్నాం? కావో కాయే అన. దాన్నే మనం వ్యతిరేకంగా చెప్పాలన్నప్పుడు, నిషేధార్థంగా చెప్పాలన్నప్పుడు తూ ఫల్ మత్ కా నీవు పండు తినవద్దు. తుమ్ ఫల్ మత్ కావో మీరు పండు తినవద్దు. ఆప్ ఫల్ మత్ కాయే తమరు పండు తినవద్దండి అని చెప్తామట రెస్పెక్ట్ఫుల్గా. తూ యొక్క ప్రయోగము విద్యార్థకమునందు మాత్రమే జరుగును. ఓ ఈఏలు చేర్చుట వలన కొన్ని క్రియలు క్రింది విధంగా మారుతాయి అన్నమాట. అంటే ఎలా అన్నమాట? పి ప్లస్ ఓ పిఓ, పి ప్లస్ ఈఏ పీజీఏ, కర్ ప్లస్ ఓ కరో, కర్ ప్లస్ ఈఏ కీజిఏ, దే ప్లస్ ఓ దో, దే ప్లస్ ఈఏ దీజిఏ, లే ప్లస్ ఓ లో, లే ప్లస్ ఈఏ లీజియే. ధాతువు అనగా క్రియ యొక్క మూల రూపం అన్నమాట. ఇక్కడ కొన్ని ఉన్నాయి క్రియలు చూడండి. ఆ అంటే వచ్చు, ఖా తిను, కర్ చెయ్యు, పీ తాగు, పడ్ చదువు, లా తెచ్చు, దౌడ్ పరిగెత్తు, లే తీసుకొను, చల్ నడుచు, దే ఇచ్చు, రో ఏడ్చు, సున్ విను, బోల్ మాట్లాడు, దేక్ చూచు, హన్స్ అన్నమాట. అది అర్ధ సున్నా పలకాలి. హన్స్ నవ్వు, సో నిద్రించు, బైట్ కూర్చుండు, సి కుట్టు, బజ్ మోగు, మార్ కొట్టు, బేజ్ వంపు, రక్ ఉంచు, నికాల్ తొలగించు, కేల్ ఆడు, తైర్ ఈడు, వుడ్ ఎగురు, గిర్ పడు, సోచ్ ఆలోచించు, బేచ్ అమ్ము, ఖరీద్ కొను, కహ్ చెప్పు, కాట్ నరుకడం లేదా కోయు అనర్థం. ఈ ధాతువులు ఉంటేనే మన వాక్యాలు ఉపయోగించడానికి కుదురుద్ది అనమాట. తూ జా నీవు వెళ్ళు, తుమ్ జావో నీవు వెళ్ళుము, ఆప్ జాయియే తమరు వెళ్ళండి, తూ మత్ జా నీవు వెళ్ళవద్దు, తూ బోల్ నీవు మాట్లాడు, తూ మత్ బోల్ నీవు మాట్లాడవద్దు, తుమ్ దో నీవు ఇవ్వుము, ఆప్ దీజియే తమరు ఇవ్వండి, తూ ఆ నీవు రా, తుమ్ మత్ ఆవో మీరు రావద్దు. అలాగా పైన ధాతువులు ఉపయోగించి ఇలా వాక్యాలు మీరు రాయొచ్చు అనమాట. ఇలా అభ్యాసం చేయొచ్చు.